ఈరోజు తెలంగాణ యువ కిషోరం ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్న గారు నల్గొండ పరిధిలో నామినేషన్ కార్యక్రమానికి తెలంగాణ యంగ్ లీడర్స్ టీం అంతా కూడా రావటం మద్దతు ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ యంగ్ లీడర్స్ గత 3 సంవత్సరాలుగా ఎంపవర్ యూత్ లీడర్షిప్పే లక్ష్యంగా ఏదైతే భారతదేశంలో 60% మంది యువత ఉన్నారు, అటు యువతకు చట్టసభల్లో ప్రాధాన్యమే లక్ష్యంగా 60% మంది యువతకు చట్టసభల్లో 50% అవకాశాలు ఇవ్వాలని ఎజెండాగా తెలంగాణ యంగ్ లీడర్స్ కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా యూత్ కమిషన్ ఏర్పాటు చేయాలని అనేక పోరాటాలు చేయడం జరుగుతుంది. నిజంగా మనం చూస్తున్నాం, తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత మన రాష్ట్రం మన పాలన అన్న విధంగా సాగుతున్న తరుణంలో యువతకి ఎక్కడా కూడా అవకాశాలు లేని పరిస్థితి నెలకొంది. ఆ నేపథ్యంలో ఏదైతే యువజన కమిషన్ ఏదైతే ఉందో దానికి వహిస్తున్న శ్రీనివాస్ గౌడ్ గారు యువతకు ఎటువంటి ఉపయోగంగా లేదు, ఖచ్చితంగా ఏదైతే యువజన మినిస్టరీ ఉందో అది యువతకు ఉపయోగపడే విధంగా చర్య తీసుకోవాలని మేము పోరాటం జరుగుతుంది. ఈ క్రమంలో ఏదైతే ప్రశ్నించే గొంతుగా ఈ తెలంగాణలో మీడియా అంతా కూడా ఏకపక్షమై అధికార పక్షానికి తొత్తుగా మారిన నేపథ్యంలో క్యూ న్యూస్ అనే ఒక సంస్థను స్థాపించి పేద బడుగు బలహీన వర్గాల గొంతుకలను, అగ్రవర్ణాలు పేదల గొంతుకులను వినిపిస్తూ, యువత గొంతుకు వినిపిస్తూ, తన స్వరమే ప్రజాగలంగా వినిపిస్తూ ముందుకు సాగుతున్న తీన్మార్ మల్లన్న గారికి సంపూర్ణంగా తెలంగాణ యంగ్ లీడర్స్ మద్దతు ఇవ్వడం జరుగుతుంది. దానికి గల ముఖ్య కారణాలు ఆయన 38 సంవత్సరాల నవ యువకుడు మాత్రమే. ఎవరైతే ఈ నల్గొండ, ఖమ్మం, వరంగల్ పరిధిలో ఉన్న ఎవరైతే అభ్యర్థుల ఒక 10 మంది ముఖ్య లిస్టులు చూసుకుంటే అందరూ 50 సంవత్సరాలు పైబడ్డవారు మాత్రమే. ఈయన తీన్మార్ మల్లన్న గారు మాత్రమే 38 సంవత్సరాల యువకుడు. కాబట్టి అటువంటి యువకుడు చట్టసభల్లో అడుగు పెట్టాలి, ప్రశ్నించే గొంతుగా ముందుకు వెళ్ళాలని, అందుకు ఒక స్వతంత్ర అభ్యర్థి కాబట్టి మేము తెలంగాణ యంగ్ లీడర్స్ మేము మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈరోజు నామినేషన్ చూసాము, ఇది నామినేషన్ ర్యాలీలా లేదు, ఒక విజయోత్సవ ర్యాలీలాగా ఉన్నాము. అనేక మంది అభ్యర్థులు చూస్తున్నాము, వెహికల్స్ పెట్టుకొని కాంట్రాక్టు లేబర్ని తీసుకొచ్చి ర్యాలీలు చేస్తే తీన్మార్ మల్లన్నకి ఈ 33 జిల్లాలలో నుంచి యువత కదిలింది. వేల సంఖ్యలో మల్లన్న వెనకాల ఈరోజు నడిచింది. అంటే ఈరోజు ఈ ఒక యువతలో ఒక చైతన్యం మొదలైంది, ప్రజా చైతన్యం మొదలైంది, యువజన చైతన్యం మొదలైంది. కాబట్టి అటు యువతకు ఖచ్చితంగా మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో తెలంగాణ యంగ్ లీడర్ సభ్యులందరం కూడా మేము ఈరోజు ఇక్కడికి వచ్చి మల్లన్నకి సంపూర్ణంగా మద్దతు ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఒక్కసారి ఆలోచన చేయండి యువకులారా, నిరుద్యోగులారా, ఉద్యోగులారా, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. నిజంగా ఒక విషయం చెప్పుకోవాలంటే నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎంతో చైతన్యవంతమైన జిల్లా. పోరాటానికి పుట్టినీళ్ళు ఈ 3 జిల్లాలు. అటువంటి యువత చైతన్యవంతమైన జిల్లా. ఒక్కసారి ఆలోచన చేసి తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ అభ్యర్థిగా చట్టసభకు పంపించే బాధ్యత మీపై ఉందని మేము తెలంగాణ యంగ్ లీడర్స్ తరపు నుంచి మేము ప్రాధాన్యత చేస్తూ ఓట్ ఫర్ మల్లన్న అనే డిమాండ్స్ తీసుకెళ్ళండి. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా పోస్ట్ చేయాల్సిందే అవసరం ఎంతో ఉంది. బడా చూస్తే ఒకవైపు 10 మంది సభ్యులు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అన్ని విధాలుగా ఆర్థికంగా బలపడినాడు. ప్రశ్నించే కొంచెం సామాన్య కుటుంబం నుంచి వచ్చిన మల్లన్నకి సంపూర్ణంగా మద్దతు ఇచ్చే చట్టసభల బాధ్యతగా మరొక్కసారి విజయోత్సవ సభలో మనం అందరం కలుసుకొని మల్లన్న ఇప్పుడే ఒక తెలంగాణ యంగ్ లీడర్స్ డిమాండ్స్ని మేము ఏదైతే యువజన కమిషన్ కానీ భద్రాచలంలోని ఏదైతే పంచాయతీలో అందరూ కలిసిన వాటి మీద కొన్ని డిమాండ్స్ని మేము మల్లన్న గారికి ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. అన్నిటికీ కూడా ఆయన సానుకూలంగా స్పందించి మేము దీన్ని ఆమోదిస్తున్నామని తెలపడం శుభ సందర్భం. ఖచ్చితంగా ఆ విధంగా మల్లన్న గారికి శుభాకాంక్షలు తెలుస్తూ ఖచ్చితంగా రానున్న కాలంలో ఎమ్మెల్సీగా మనం అందరం చూద్దాం. మల్లన్న విజయోత్సవ సభలో మనం అందరం కూడా ఒక భారీ ర్యాలీగా ఈ 3 జిల్లాల్లో మనం చేద్దామని తీసుకుంటూ జై తెలంగాణ, జై యువత, జై మల్లన్న. మా సోదరుడు తెలంగాణ యంగ్ లీడర్స్ వైస్ ప్రెసిడెంట్ ప్రేమ్ కుమార్ గౌడ్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఏదైతే పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా ఈరోజు మరి మన తెలంగాణ యంగ్ లీడర్స్ ఆధ్వర్యంలో మరి తీన్మార్ మల్లన్నకు ఒక ప్రశ్నించే గొంతుకకు మనం
సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరుగుతుంది. దీనికి గల కారణాలు ఏదైతే మల్లన్న ఒక గొంతు ఇవాళ కౌన్సిల్లో అవసరం ఉంది కాబట్టి ఈరోజు తెలంగాణ యంగ్ లీడర్స్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రశ్నించే గొంతుకలు లేకపోతే రాష్ట్ర పరిపాలించేవాడితే ఏలేట ఉందే రాజ్యం అన్నట్టు ఇవాళ క్వశ్చన్ చేసేటోళ్ళు లేకపోతే మాత్రం ఇవాళ వాళ్ళు వెళ్తూ ఉన్నారు, మర్డర్లు కూడా చేస్తూ ఉన్నారు. మీరు చూసిర్రు, నిన్న మొన్న కూడా చూసిర్రు, రోడ్ల మీదనే వాళ్ళు ఏకదాటిగా మర్డర్లు చేస్తూ ఉన్నారు. పోరాడే చేతికే కత్తినివ్వాలి, ప్రశ్నించే గొంతుకకే మైకునివ్వాలి, మరి ప్రజల పక్షాన పరిపాలించేటోనికే రాజ్యాధికారం ఇవ్వాలి. మరి మనమందరం కూడా ఏకతాటిపై వరంగల్, ఖమ్మం, నల్గొండ ప్రజలందరం కూడా ఏకతాటిపై మరి తీన్మార్ మల్లన్నకి సంపూర్ణ మద్దతు ఇచ్చి ఈరోజు తెలంగాణ యంగ్ లీడర్స్ తరపున మరియు సమాచారకు సాధన స్రవంతి తరపున ఆర్గనైజేషన్ తరపున ఈరోజు మన తీన్మార్ మల్లన్న గారికి నామినేషన్కి మద్దతుగా రావడం జరిగింది. ఈ యొక్క మా యొక్క మద్దతుకి కేవలం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ తెలంగాణలో జరుగుతున్న అరాచక పాలన ఏదైతే ఉందో దాన్ని అంతమొందించడానికి ఒక బ్రహ్మాస్త్రం కావాలి. ఆ బ్రహ్మాస్త్రం ఎవరు అంటే తీన్మార్ మల్లన్న మాత్రమే అని చెప్పేసి ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్క నిరుద్యోగి, ప్రతి ఒక్క ఎంప్లాయ్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా గట్టిగా నమ్ముతూ విశ్వసిస్తున్న సమయం ఇది. కాబట్టి మనం చేయాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్క యువకుడు చేయాల్సిన పని ఏంటంటే నిజంగా మిగతా వాళ్ళ ప్రొఫైల్స్ చూస్తే కనుక అందరివి చూస్తే కనుక అందరూ వెల్ సెటిల్డ్, అందరూ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ళ రాజకీయంలోకి పదవి కోసం మాత్రమే వచ్చిన దాఖలాలు కనిపిస్తున్నాయి. కేవలం మల్లన్న మాత్రమే యువతకి ఒక సమాధానంగా మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి నిరుద్యోగులకు కావచ్చు, పెన్షనర్లకు కావచ్చు, ఎంప్లాయీస్కి కావచ్చు, ప్రతి ఒక్కరికి సమాధానం కనిపిస్తున్న వ్యక్తి ఎవరంటే తీన్మార్ మల్లన్న మాత్రమే కనిపిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా తీన్మార్ మల్లన్నకి మార్చి 14 రోజున మొదటి ప్రాధాన్యత ఓటు వేసి, మర్చిపోకుండా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.